తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం క్రియేట్ చేసిన నటి ప్రత్యూష మృతి కేసు 24 ఏళ్ల తర్వాత కీలక మలుపు తిరిగింది. ప్రత్యూష మృతి కేసులో ప్రధాన నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి సోమవారం నాంపల్లి కోర్టులో లొంగిపోయారు. 2004లో హైదరాబాద్ ఫస్ట్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు వెల్లడించిన తీర్పు మేరకు ఆయన పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు గతంలో 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించగా సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ తర్వాత 2011లో హైకోర్టు తీర్పు వెల్లడించింది. 5 ఏళ్ల శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పుపై సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 4 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో మళ్లీ 24 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కేసు చర్చనీయాంశమైంది. భువనగిరికి చెందిన నటి ప్రత్యూష 2002 ఫిబ్రవరి 23న అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ప్రత్యూష సిద్ధార్థ్ రెడ్డి కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని తాగినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్న సమయంలో చికిత్స పొందుతూ ప్రత్యూష హాస్పిటల్లోనే ప్రాణాలు కోల్పోయింది. సిద్ధార్థ్ రెడ్డి మాత్రం చికిత్స తర్వాత కోలుకున్నాడు. ఘటనపై ప్రత్యూష తల్లి సుదీర్ఘ న్యాయ పోరాటం చేసింది. ప్రత్యూషది ఆత్మహత్య కాదని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని నాంపల్లి కోర్టు హైకోర్టు సహా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇదే టైంలో ప్రత్యూషను ఆత్మహత్యకు ప్రేరేపించారని పేర్కొంటూ 2004లో సిద్ధార్థ్ రెడ్డిని నాంపల్లి కోర్టు దోషిగా తేల్చింది. 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నాంపల్లి కోర్టు తీర్పుపై సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దాంతో 5 ఏళ్ల జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ తీర్పిచ్చింది. ఆ తీర్పును కూడా సవాల్ చేస్తే సిద్ధార్థ్ రెడ్డి సుప్రీంను ఆశ్రయించాడు. ప్రత్యూష్ తల్లి కూడా సిద్ధార్థ్ రెడ్డికి వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించింది. చివరకు హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సిద్ధార్థ్ రెడ్డి వేసిన అప్పీల్ పిటిషన్ను అత్యున్నత ధర్మాసనం ఆయన పిటిషన్ను కొట్టేసి శిక్ష అనుభవించాల్సిందే అని స్పష్టం చేయడంతో 24 ఏళ్ల తర్వాత సిద్ధార్థ్ రెడ్డి కోర్టులో లొంగిపోయారు.